హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పండు మిరపకాయలు నిల్వ పచ్చడి ఎలా అనేది చూద్దామండి. చూస్తున్నారు కదా, పండు మిరపకాయలు ఎంత ఎర్రగా ఉన్నాయి అనేది. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. అయితే ఇవి కొంచెం కారం తక్కువగా ఉండి మిరపకాయలు కొంచెం సన్నగా ఉంటాయి వీటిల్లోనే. అవైతే చాలా కారం ఉంటాయి అన్నమాట. కారం అంతా తినలేమని చెప్పేసి 1 కేజీ ఇవే తెప్పించాను. కారం తక్కువగా ఉన్న మిరపకాయలు అయితే తెప్పించాను. పండు మిరపకాయలు తెచ్చిన వెంటనే కొందరు ఏం చేస్తారంటే కడగకూడదు అని చెప్పేసి పొడి క్లాత్తో తుడుస్తారు. ఇంకా అలానే పచ్చడి చేసేసుకుంటారు. అయితే నేను మాత్రం చాలా మురికి వస్తుంది, అందరు చేతులు పెట్టి ఉంటారు కదా, ఆ విధంగా అనేసి వెంటనే నీళ్ళల్లో వేసేసి ఒక్కసారి కడిగేసేసి తీసేసాను. ఇంకా వెంటనే తడి పట్టకుండానే పొడి క్లాత్తో నీట్గా ఈ విధంగా శుభ్రంగా తుడిచేసి వాటికి తొడిమలు తీసేస్తున్నాను. ఈ విధంగా తొడిమలు తీసిన పండుమిరపకాయలని మరలా కొంచెం పొరపాటున ఏదైనా నీరు వెళ్ళుంటుందా అన్న ఆలోచన ఉంటుంది కదా, వెళ్ళదు. తొడిమలు అయితే గట్టిగానే ఉన్నాయి. అయినా కూడా ఈ విధంగా ముక్కలు కట్ చేస్తున్నాను అనమాట. మిరపకాయలని ముక్కలు కట్ చేసేసి 1 గంట సేపు అదేవిధంగా గాలికి వదిలేస్తాను. ఏదైనా పొరపాటున అలా ఉన్నా శుభ్రంగా ఆరిపోతాయి. ఈలోపు ఏం చేశానంటే కేజీ పండుమిరపకాయలకి 1/2 కేజీ చింతపండు ఎండలో పెట్టాను. శుభ్రంగా ఎండుతుంది. పండుమిరపకాయలు, ఉప్పు, దీనికి తగినంత ఉప్పు అయితే నేను కొలతగా ఏమీ తీసుకోలేదు, ఇంకా చూసుకుంటూనే వేసాను అనమాట. అది కూడా ఉప్పు కూడా ఎండలో పెట్టేసి సాల్ట్ మొత్తం ఈ విధంగా 1 గంట సేపు ఎండిన తర్వాత మిక్సీలో వేసేసాను. కొంచెమే కదా అని చెప్పి మిక్సీలో వేసేసాను. పండుమిరపకాయ ముక్కలు, చింతపండు, తగినంత సాల్ట్, కొంచెం జీలకర్ర వేసాను. అదైతే మీకు చూపించలేకపోయాను, వీడియో తీయలేదు. కొంచెం జీలకర్ర వేసి జీలకర్ర, సాల్ట్, చింతపండు మొత్తం కలిపి మిక్సీలో వేసేసాను అనమాట. ఇంకా ఈ పచ్చడి మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి, సంవత్సరం అయినా నిల్వ ఉంటుందన్నమాట. పచ్చడి మిక్సీలో వేయటం ఒకేసారి నేను కొంచెం మెత్తగా వేసేసాను. మరలా కొంచెం పచ్చడే కదా, ఎన్నిసార్లు మళ్ళీ మిక్సీలో వేద్దాం మరలా అని ఒకేసారి మెత్తగా వేసేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పచ్చడి అప్పుడప్పుడు ఎప్పుడన్నా చప్పిడిపప్పు వండినప్పుడు, చప్పిడిపప్పు అంటే అందరికీ తెలుసు కదండి, ముద్దపప్పు, ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. ఉట్టిపప్పు, చప్పిడిపప్పు, ముద్దపప్పు, కందిపప్పు, ఆ విధంగా వండినప్పుడు ఈ పచ్చడి టమాటాలు ఉడకబెట్టేసి ఇంకా పచ్చిమిరపకాయలు అవేమీ వేయకుండా ఈ పచ్చడి వేసేస్తాను అనమాట. టమాటాల్లో ఇంకా తాలింపు పెట్టేస్తాను. అలా చప్పిడిపప్పు, ఈ పండుమిరపకాయల పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. రెండు అప్పుడప్పుడు ఆ విధంగా తింటాను. లేదంటే ఇప్పుడు ముడి పచ్చడి మెత్తగానే ఉంది కదా, ఎప్పుడన్నా నోరు బాగున్నప్పుడు ముడి పచ్చడే వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకి ఏ పచ్చడైనా ఆ పచ్చడికి టేస్ట్ చిన్నులపాయే కదా. నేను ఇందులో చిన్నులపాయ వేయలేదండి. అయితే ఎప్పటికప్పుడు పచ్చడి తాలింపు వేసేటప్పుడు చిన్నులపాయ వేస్తానన్నమాట. ఆ విధంగా టమాటాలు వేసినప్పుడైనా తాలింపులో పచ్చడి వేసే ముందు చిన్నులపాయలు వేస్తాను. ముడి పచ్చడి తాలింపు వేసినా అందులో చిన్నులపాయలు వేస్తాను తాలింపులో. ఈ విధంగా ఇక్కడ టమాటాలు, 1 ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత పచ్చడి వేసేసి తిప్పుతున్నాను. చాలా బాగుందండి. అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వేడివేడి అన్నంలో పండుమిరపకాయ పచ్చడి నెయ్యి వేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నదండి. అయితే పచ్చడి మనం ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకుండా గాజు బౌల్లో పెట్టుకోవాలండి. ఆ విధంగా పెట్టినట్లయితే పచ్చడి స్మెల్ రాకుండా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట. మనకి కొంచెం చింతపండు అలా వేసినవి ప్లాస్టిక్ డబ్బాల్లో, అసలు ఏ పచ్చడైనా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టకుండా ఉండడమే మంచిది. గాజు వాటిల్లో వీలైనంత వరకు గాజు వాటిల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిద్దామండి. చాలా బాగుంటుంది అందులో పచ్చళ్ళు పెట్టుకుంటే.
మామిడికాయ పచ్చడైనా ఏదైనా సరే గాజు వాటిల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయడానికి నచ్చితే గనక ప్రయత్నించండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.